త్రివేంద్రం నుంచి బెంగళూరుకు వెళ్ళడానికి కేరళ ఆర్టీసీ స్విఫ్ట్ గజరాజ్ మల్టీ యాక్సిల్ వోల్వో ఏసీ స్లీపర్ బస్ అయితే అందుబాటులో ఉంది. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ఈ బస్ వచ్చేసి త్రివేంద్రం నుంచి రాత్రి 7 గంటలకి బయలుదేరుతుంది. బెంగళూరు షార్ట్లైట్ బస్ స్టాండ్ కి ఉదయం 8:30 చేరుకుంటుంది. మొత్తం 13:30 జర్నీ పడుతుంది. ఈ బస్ లో టికెట్ వచ్చేసి 1540 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మరి ఈ బస్ ఎలా వెళ్తుందంటే వయా బలరామపురం, నెయ్యటింకర, పరశాల, కలియక్కవిలై, నాగర్కోయిల్, తిరునెల్వేలి, సత్తూరు, మదురై, దిండిగల్, కరూర్, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, హొసూర్ మీదుగా బెంగళూరు చేరుకుంటుంది. ఈ బస్సు నాగర్కోయిల్ కి చేరుకోవడానికి రాత్రి 8:15 అవుతుంది. తిరునెల్వేలికి చేరుకోవడానికి రాత్రి 10 గంటలు అవుతుంది. సత్తూరుకి చేరుకోవడానికి రాత్రి 11:20 అవుతుంది. మదురైకి చేరుకోవడానికి అర్ధరాత్రి 12:35 అవుతుంది. దిండిగల్ కి చేరుకోవడానికి అర్ధరాత్రి 1:40 అవుతుంది. కరూర్ కి చేరుకోవడానికి అర్ధరాత్రి 2:25 అవుతుంది. సేలం కి చేరుకోవడానికి తెల్లవారుజామున 5:05 అవుతుంది. ధర్మపురికి చేరుకోవడానికి ఉదయం 6:05 అవుతుంది. కృష్ణగిరికి చేరుకోవడానికి ఉదయం 6:55 అవుతుంది. హోసూర్ కి చేరుకోవడానికి ఉదయం 7:55 అవుతుంది. తిరిగి బెంగళూరు నుంచి త్రివేంద్రం వెళ్ళడానికి ఈ బస్సు బెంగళూరులో రాత్రి 7 గంటలకి బయలుదేరుతుంది. త్రివేంద్రం చేరుకోవడానికి ఉదయం 9 గంటలు అవుతుంది. మరి ఇలాంటి బస్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.